సో గైస్ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నా. సో ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ ఏ విధంగా చేస్తారన్న ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే పేపర్ కరెక్షన్స్ అనేటివి ఎలా చేస్తారు? మాకు పాస్ చేస్తారా లేదా? ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి మాకు? సో అట్‌లీస్ట్ ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అన్నా చెప్పండి అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఎక్స్‌పెక్ట్ డేట్స్ ఎప్పుడు అన్న దానిపైన అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తెలుసుకున్నా. సో అది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి మామ. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ చేస్తే మాత్రం నాకు కొద్దిగా సపోర్టివ్‌గా ఉంటుంది టీమ్ కూడా. మీకు మరింత ఇంపార్టెంట్ అప్డేట్స్ కంటెంట్ మొత్తం ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. లైక్ చేసే ఇప్పుడే చెప్తున్నా. ఇంకా నువ్వు చేయాలా చూడు, లైక్ చేయి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గైస్ ముందుగా చూసుకున్నట్లయితే పేపర్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుందని అయితే చాలామంది అయితే అడిగారు. ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే గైస్ మ్యాక్సిమం సప్లీ పేపర్ ఎవాల్యుయేషన్ అనేది మెయిన్ పేపర్ కరెక్షన్ జరుగుతుంది కదా, ఆ విధంగా అయితే జరగదనమాట. సప్లిమెంటరీ అయితే సపరేట్గా అయితే జరుగుతుంది. అంటే ఏ విధంగా అన్న విషయానికి వస్తే ఎవరి పేపర్లో అయితే కంటెంట్ ఉంటుందో అట్లీస్ట్ మినిమం కంటెంట్ రాసుంటారో విద్యార్థులైతే వాళ్ళకైతే మ్యాక్సిమం పాస్ చేయడానికి అయితే చూస్తారనమాట. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లోనూ పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా రాశారు, ఏ ఎగ్జామ్ అనేది సరిగ్గా రాయలేదో ఒక్కసారి అయితే కామెంట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అయితే సప్లిమెంటరీలో కొద్దిగా కంటెంట్ ఆ క్వశ్చన్కి పర్టికులర్ కొద్దిగా ఆన్సర్ ఉన్నా కానీ వాళ్ళైతే పాస్ చేస్తారనమాట. మ్యాక్సిమం పాస్ చేయడానికి ట్రై చేస్తారు. మీరైతే టెన్షన్ పడకండి ఆ విషయానికి వస్తే. ఇకపోతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న విషయానికి వస్తే స్క్రీన్ మీద అయితే గమనించండి. మనకైతే జూన్ సెకండ్ వీక్ స్టార్టింగ్లో అయితే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే వచ్చింది. కొద్దిగా లేట్ కావచ్చు. చూద్దాం. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటివి అయితే సెకండ్ వీక్ స్టార్టింగ్ వస్తాయి.